ఇక నిన్న మనం ఒక వీడియో చేసినాం కదా, ఆ వీడియోకి సంబంధించిన దాంట్లో ఒక అప్డేట్ వచ్చింది. ఈ లోకేష్ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలనేటువంటి డిమాండ్ పెరిగిపోయింది. అనవసరంగా ఆ డిమాండ్ని పెంచకండి అని తెలుగుదేశం పార్టీ తమ నాయకులకు కార్యకర్తలకు సూచన చేసింది, ఆర్డర్ కూడా వేసింది. దీనివల్ల అనవసరమైనటువంటి రాజకీయ చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో కానీ ప్రజల్లో కానీ జరగాల్సిన చర్చ పక్కకు పోతున్నది. కాబట్టి లోకేష్ మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు అనవసరంగా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయండి, ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అని అనవసరమైనటువంటి రాజకీయ చర్చలు చేయడం వల్ల 3 పార్టీల ఎన్డీఏ కూటమిలో కానీ, అదేవిధంగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా దీన్ని అదునుగా తీసుకొని ప్రజల్లో ఆ చర్చ ఇంకో రకంగా పోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగేటువంటి అవకాశం ఉంది. 3 పార్టీల మధ్య సమన్వయం కూడా పోయేటువంటి అవకాశం ఉంది. 3 పార్టీల కార్యకర్తల యొక్క సోషల్ మీడియా ఫైటింగ్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఆ పార్టీ శ్రేణులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. లోకేష్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అనేటువంటి చర్చ ఇప్పుడు అప్రస్తుతం, దానిపైన ఎవరూ కూడా మాట్లాడడానికి వీల్లేదని తెలుగుదేశం పార్టీ ఆదేశాలను మరి సోషల్ మీడియా వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ కూడా ఏ విధంగా చేస్తుందో చూడాలి.